Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసుకుంటే ఒకప్పటి వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వైసీపీ నుంచి రాజీనామా చేసి ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యలో కూడా కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారి తరపున కాంగ్రెస్ లో చేరారు అని విన్నాము. అసలు ఎందుకు రాజీనామా చేయడం, ఎందుకు రీఎంట్రీ అవ్వడం, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు సహజంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఖరి చూసిన రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటే ఆయన సహజ నటుడు కమల్ హాసన్తో పోల్చి కరకట్ట కమల్ హాసన్ అని చెప్పని వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఎందుకనంటే కృష్ణానదికి వరద వస్తూ ఉంది. ఆ వరద పులిచింతల నుంచి వరద విడుదల చేయాల్సిన టైంలో కాకుండా వరద లెవెల్ పెరిగిన తర్వాత ఒకసారిగా ఎక్కువ మోతాదులో వరద విడుదల చేశారు. దీని వెనుక ప్రభుత్వానికి ఒక కుట్రకోణం ఉంది. ఏంటంటే ఆ కుట్రకోణం అమరావతి ప్రాంతంలో కరకట్టలు పొంగి అమరావతి ప్రాంతంలోకి ముంపు రావాలి, తద్వారా అమరావతి ప్రాంతాన్ని ముంపు ప్రాంతంగా చిత్రీకరించాలి. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంది అక్కడ. ఆ నివాసం కూడా మునగాలి. చంద్రబాబు నాయుడు గారు ముంపు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు అని చెప్పని చిత్రీకరించాలి. ఈ లక్ష్యంతో ప్రభుత్వం ఒక కుట్రకోణంతో కృష్ణానది వరదని అంటే దాని పర్యవసానాలు ఏంటి అనేది కూడా ఆలోచించుకోకుండా మనసులో ఈ దురుద్దేశం పెట్టుకొని వరదని నియంత్రణ అంటే అడ్డగోలుగా చేశారు. పైగా ప్రకాశం బ్యారేజ్ గేట్లలో ఒక బోటు ఇరుక్కుపోయింది. అది ఇరికించబడ్డ గేటు అని కూడా ఆ రోజుల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. వాస్తవంగా ప్రకాశం బ్యారేజీ లెవెల్ 3 TMC స్టోరేజ్ కెపాసిటీ అక్కడ 4.5 TMCకి పెంచారు దాన్ని. అంటే దాని పర్యవసానం చివరికి ఆ వరద మొత్తం కిందకి డిశ్చార్జ్ అయ్యి లంక గ్రామాలు కమర్షియల్ క్రాప్స్ మొత్తం కూడా దెబ్బతినిపోయినాయి. ఆ సందర్భంలో ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన ఏదో ఇప్పుడు ఆయన కరకట్ట మీదకి వచ్చి ఆయన వరదని ఆయన నియంత్రించడు కదా, అది సహజ ప్రక్రియ. ఇంజనీర్లు గేట్లు సక్రమంగా సకాలంలో ఎత్తితే ఆటోమేటిక్గా ప్రకాశం బ్యారేజ్ ఉన్న 70 గేట్లు కూడా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయేది సముద్రంలోకి. కానీ వీళ్ళు చేసిన ఈ ఆర్కెస్ట్రేటెడ్ ఈ కుట్రకోణ పర్యవసానం వరద లెవెల్ పెరిగింది. ఈయన అక్కడికి వచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు గారి నివాసం మీద డ్రోన్లు ఎగరేయించి ఆ ఎంతవరకు ముంపు వస్తుంది, ఇంకా ఎంతసేపు పట్టుద్ది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునగటానికి అని చెప్పని అక్కడ చేసిన డ్రామాల నేపథ్యంలో కరకట్ట కమల్ హాసన్ అని చెప్పని ఈయనకు ఒక పేరు పెట్టడం జరిగింది. అంటే మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన శాసనసభ్యుడు ఆయన. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆ మంగళగిరి నియోజకవర్గంలో కూడా కలిపి అంటే తాడికొండ నియోజకవర్గం, మంగళగిరి నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాల పరిధిలో రాష్ట్ర రాజధానిని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు అసెంబ్లీలో వీళ్ళ పార్టీ కూడా ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. కానీ ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రాజధాని నిర్మాణ పనులని అడ్డుకునే లక్ష్యంతో రాజధాని నిర్మాణం సజావుగా సాగిన పక్షంలో గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో తనకి అనుకూలుగా ఉన్న ఒక 3 గ్రామాలకు సంబంధించిన రైతుల్ని ల్యాండ్ పూలింగ్కి సహకరించనివ్వకుండా వాళ్ళని అంటే ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయించడం జరిగింది. దాని ఇంపాక్ట్ ఏం జరిగింది, సీడ్ యాక్సెస్ రోడ్డు ఫార్మేషన్కి కావాల్సిన భూమి అంటే ప్రాపర్గా CRDA సకాలంలో సమీకరణ చేసుకోలేకపోయింది. చివరికి గవర్నమెంట్ వాళ్ళు ల్యాండ్ పూలింగ్కి సహకరించట్లేదు కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ చేయాలి అని చెప్పని ల్యాండ్ అక్విజిషన్ నోటీసులు ఇస్తారు. దాన్ని కూడా నానా రచ్చ చేశారు వీళ్ళు. అంటే రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర రాజధాని భవిష్యత్తును పణంగా పెట్టిన వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి. కేవలం ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన కుయుక్తుల కారణంగా సీడ్ యాక్సెస్ రోడ్డు ఇప్పటికీ ఇన్కంప్లీట్గా మిగిలిపోయింది. అదే సందర్భంలో ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2019 ఎన్నికల సందర్భంగా జగనన్న రాజధానిని మారుస్తాడని చెప్పని ప్రచారం చేస్తున్నారు. జగనన్న తరపున నేను హామీ ఇస్తున్నా, ఇక్కడే రాజధాని కొనసాగుతుంది, అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పని వాగ్దానం చేశాడు 2019లో ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ 2వ సారి పోటీ చేస్తున్న సందర్భంగా. మరి తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నిర్ణయం తీసుకున్న రోజున మరి నేను ఇటువంటి వాగ్దానం చేశాను నా నియోజకవర్గ ప్రజలకి, ఇవాళ నా నియోజకవర్గంలో రాజధాని పెట్టడం వల్ల
మొట్టమొదటగా ప్రయోజనం సిద్ధించేది నా నియోజకవర్గానికి, నా నియోజకవర్గ ప్రజలకి. మీరు ఇప్పుడు ఈ రాజధాని నిర్మాణాన్ని స్తంభింపజేసి పనులకి ఆటంకాలు సృష్టించి వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేయడం వల్ల నాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి అని చెప్పని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయలేదే. తన నియోజకవర్గం పట్ల పట్టలేదు, తన నియోజకవర్గ సమస్యల పట్ల ఆయనకి ప్రజల పట్ల ఆ కన్సర్న్ వ్యక్తం చేయలేదు. ఆయనకి తన నాయకుడు, తన పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే శిరోధార్యంగా భావించాడు ఆయన. అటువంటి ఆయన ఉనికి ప్రమాదం వచ్చింది. ఆయన రాజకీయ భవిష్యత్తుకి మనుగడకి ప్రమాదం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆయన నియోజకవర్గంలో వేరే వాళ్ళని ఇన్ఛార్జీలుగా ఎప్పుడైతే ప్రకటించడానికి పార్టీ నిర్ణయం తీసుకుందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ తప్పోపులన్నీ కనిపించడం మొదలైనవి. జగన్మోహన్ రెడ్డి గారు 1200 కోట్లు నా నియోజకవర్గ అభివృద్ధికి నిధులిస్తానని వాగ్దానం చేశారు. అందులో 120 కోట్లే ఇచ్చారు. ఆ 120 కోట్లు కూడా చేసిన పనులకి బిల్లులు చెల్లించలేదు. నా సొంత డబ్బులుతో పనులు చేసి నేనే వాళ్ళ అప్పుల పాలయ్యా. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకొని నేను తప్పు చేశా అని కల్లిబల్లి పశ్చాత్తాప కబుర్లన్నీ మీడియాలో చెప్పడం జరిగింది. నేను వైసీపీకి రాజీనామా చేస్తున్నా, నేను ఇంకా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిల గారి నాయకత్వంలో నా జీవితం అంతా ఆమెకి సేవ చేసుకుంటా ఉంటా అని ఇన్ని గంభీరపు ప్రకటనలు చేసి నేను వైసీపీ పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్పి ఈ చెప్పేంతటి ఇంత చిత్తశుద్ధి నియోజకవర్గ ప్రజల పట్ల కన్సర్నే కానీ ఉండున్నట్టయితే 10 సంవత్సరాల కాలం ఎందుకు వెయిట్ చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీ నియోజకవర్గానికి సంబంధించిన మీ నియోజకవర్గంలో నిర్మాణం జరగబోతున్న రాజధాని పనులు స్తంభింపజేసిన రోజే అడ్డుకొని ఉండొచ్చుగా, ఆయనకు ఎదురు తిరిగి ఉండొచ్చుగా. కాబట్టి ఆయనకి నియోజకవర్గం పట్ల కన్సర్న్ లేదు, నియోజకవర్గ ప్రజల పట్ల కన్సర్న్ లేదు, నియోజకవర్గ అభివృద్ధి పట్ల కన్సర్న్ లేదు. కేవలం తనకి టికెట్ నిరాకరించారు కాబట్టి ఎక్కడ లేని ఉక్రోషం బయటకు వచ్చింది. ఎందుకు అంటే నా పక్కు కంపల్సరీ టికెట్ వస్తుందని ఆయన ఎందుకు భావిస్తూ ఉన్నారు? ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని రాజ్యానికి మించిన రాజభక్తి ప్రదర్శించున్నాడు కాబట్టి తనని ఎన్నుకున్న ప్రజల ప్రయోజనాల కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల లాయల్టీ చూపిస్తే చాలు అని చెప్పనే అతి విధేయత అతి వినయం ప్రదర్శించున్నాడు కాబట్టి ప్రత్యర్థులుగా ఉన్న తెలుగుదేశం పార్టీ మీద, ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద, ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మీద కూడా కేసుల మీద కేసులు వేస్తా ఆ రోజుల్లో ఒక కోర్టు పక్షిలాగా నిత్యం కోర్టులు అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజు, వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు కూడా ఈయన ఒక కంప్లైంట్ ఇవ్వటం, ఆ కంప్లైంట్ని సిఐడి పరిగణలోకి తీసుకొని కేసులు నమోదు చేయటం, కోర్టుల్లో కేసులు వేయటం, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మాణం చేసిన స్థలాన్ని కూడా వివాదాస్పదం చేయడానికి ప్రయత్నం చేశాడు ఈయన. ఇటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పార్టీ కార్యాలయాల కోసం 100 కోట్ల ఖరీదు చేసే భూముల్ని వీళ్ళ ప్రభుత్వం నామినల్ ధరకి సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున లీజుకి కేటాయింపులు చేస్తే అది ఎక్కడా తప్పుగా అనిపించలా. 26 జిల్లాల్లోనూ కార్యాలయాల నిర్మాణం కోసం 100 కోట్లు ఖరీదు చేసే భూములు వీళ్ళ పార్టీ కేటాయించింది వాళ్ళ పార్టీ కార్యాలయం కోసం. అది ఎక్కడా తప్పనిపిలా. తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం వాళ్ళు కొనుక్కున్న స్థలాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం చేశారు. ఇట్లా 1 కాదు 2 కాదు. నిన్న ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని విమర్శలు చేశావు, ఆ విమర్శలు చేసిన దానికి కట్టుబడి ఉన్నావా లేదా, ఈరోజు మళ్ళీ ఎందుకు వచ్చి 30 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన పక్షంలో పేదల జీవితాల్లో వెలుగులు వస్తున్నాయి అని చెప్పని ఎందుకు ప్రకటిస్తున్నావు అనేది ఆత్మవంచన చేసుకొని బతికే ఇటువంటి వాళ్ళు ప్రజలకు వివరణించే ప్రయత్నం చేసినా ఆల్రెడీ ఇప్పటికే ఆ నియోజకవర్గంలో వీళ్ళందరికీ ఆ ప్రజల్లో మూలాలు పోగొట్టుకున్నారు, ఆ విశ్వసనీయత పోగొట్టుకున్నారు. శాసనసభ్యులుగా నియోజకవర్గానికి ఏ స్థాయిలో కూడా అభివృద్ధికి తోడ్పాటు అందివ్వలేని ఒక నిస్సహాయులుగా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కనీస మాత్రపు నిధులు సాధించలేని అసమర్థులుగా ప్రజల దగ్గర చిత్రీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఈ రకంగా ఎన్ని కుప్పిగంతులు వేసినా కూడా 100కి 100 పాళ్ళు ఒకసారి ఆ క్రెడిబిలిటీ లూజ్ అయినాక మళ్ళీ తిరిగి దాన్ని రీగైన్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. సరే, ఇప్పుడు రాజకీయం అంటేనే ప్రజల కోసం చేసేది, మరి వీళ్ళు ఈ రాజీనామాలు రీఎంట్రీలు చేసేది ప్రజల కోసమా లేదంటే వాళ్ళ సొంత లాభం కోసమా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాల కాలం పుణ్యకాలం అంతా వేచి చూసి చివరిలో ఈయన అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత బయటకు వచ్చి పార్టీ మీద ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు అని అంటే ఈయన శ్రద్ధ క్యాండిడేచర్ దగ్గర, నియోజకవర్గం దగ్గర అయితే ముందు నుంచి నిలదీసి ఉండాల్సింది, ప్రభుత్వంతో పోరాడి ఉండాల్సింది, ముఖ్యమంత్రి గారిని ఎండగట్టి ఉండాల్సింది. నేను మీ పార్టీలోనే గెలుచున్నా, మీరు తీసుకున్న నిర్ణయ పర్యవసాన్ని నేను నా ప్రజలను కూడా కాదని మీ వెనక ర్యాలీ అయ్యా, నా నియోజకవర్గానికి నష్టం జరుగుతున్నా కూడా పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించి మీ అభిప్రాయాలకు విలువిచ్చా
అయినా సరే మీరు నా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు సమకూర్చట్లేదు అని చెప్పని ప్రభుత్వాన్ని నిలదీయాలి. అవును. అప్పుడెప్పుడు స్పందించలా, ప్రశ్నించలా. ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని అంటే ఈయన ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉండగానే అక్కడ గంజి చిరంజీవి గారిని ఇన్ఛార్జ్గా ప్రకటించారు కాబట్టి ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది అనే ఏకైక కారణంతో, పైగా ఈయన ఎంత ఆత్మహత్యం చేసుకొని బతుకుతాడు అని అంటే మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అవినీతికి పాల్పడ్డారు అని చెప్పని కోర్టులో కేసులు వేస్తూ ఉంటాడు. ఓటుకు నోటు కేసులు, ఈ కేసులు, ఆ కేసులు అని చెప్పని కోర్టులను తడతా ఉంటాడు. సదావర్త భూముల కేసులు, ఇవన్నీ రకరకాల కేసులు ఫైల్ చేస్తూ ఉంటాడు. ఇవాళ ఫామ్ ఓవర్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కూడా ఈయన ఇచ్చిన కంప్లైంట్ మీదకే నమోదైంది. అదే ఆళ్ల రామకృష్ణారెడ్డి వాళ్ళ సొంత అన్న అయోధ్య రామరెడ్డి, ఆయన ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడి చేసి 400 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ పట్టుకున్నారు. 1200 కోట్ల రూపాయల ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అని చెప్పని ఐటీ డిపార్ట్మెంటు బహిరంగంగా వాళ్ళు ఇచ్చిన బులెటిన్లో స్పష్టం చేశారు. మరి దానికి ఎప్పుడైనా ఎక్కడైనా ఈ రోజు దాకా మా అన్న ఇంత డబ్బు ఎట్లా కలిగి ఉన్నాడు, ఇన్ని 100 కోట్ల రూపాయల అక్రమ ట్రాన్సాక్షన్స్ కలిగి ఉండటం ఏంటి అని చెప్పని ఎక్కడన్నా స్పందించాడా? దాని గురించి ప్రస్తావించాడా? మా అన్న ఈ స్థాయిలో తప్పులు చేయడం ఏంటని చెప్పని ఎక్కడన్నా ప్రశ్నించాడా? వాళ్ళకి సంబంధించిన వాటిని అయితే కప్పిపెట్టే ప్రయత్నం చేయటం, మూసిపెట్టే ప్రయత్నం చేయటం, ప్రత్యర్థి పార్టీని ఏమీ లేని దగ్గర ఏదో చాలా అన్యాయాలు, ఘోరాలు, నేరాలు జరిగిపోయినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం. ఒక కరడు గట్టిన రాజకీయపు వాది అతను. తన రాజకీయం కోసం ఉన్నవి లేనిగా భ్రమింపజేసి, లేని ఉన్నట్టుగా భ్రమింపజేసి ప్రజల మనోభావాలతోటి 10 సంవత్సరాల కాలం అవకాశం దక్కించుకున్నారు. ప్రజలతోటి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇవాళ ఏమీ చేయలేని నిస్సహాయులు, మీరు అసమర్థులు అని చెప్పిన ప్రజల దగ్గర నుంచి కంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి మీద నింద మోపి, ఇవాళ శర్మ మీద నింద మోపి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పట్ల లాయల్టీ ప్రదర్శించే ప్రయత్నం చేసినా ఈ పిల్లి మొగ్గలు, కుప్పిగంతులు ఆ నియోజకవర్గ ప్రజలన్నీ గమనించుకుంటానే ఉన్నారు. అంతిమంగా వీళ్ళకి ప్రజలిచ్చిన ఒక్క ఛాన్స్ అనేది ఆ ఒక్క ఛాన్స్కి ఇక పరిమితం అయిపోవటం ఖాయం. ఆ విషయాన్ని వాళ్ళు కూడా రిలీజ్ అయ్యారు కాబట్టి ఇన్ని రకాల పిల్లి మొగ్గలు వేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఓకే, యా సార్, థ్యాంక్ యూ సార్.